అక్రమ కేసులను చినకాకారిలో యార్లగడ్డ సుబ్బారావు గారు కుమారుడు వెంకటేశ్వరరావు గారిని నోటీసులు కూడా ఇవ్వకుండా 2వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టి దేశంలో 28 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రాంతాల్లో జాతీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ పొంది దేశంలో 542 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. దేశంలో 5700 ఎమ్మెల్యేలని 2018 డిసెంబర్లో పార్టీని స్థాపించడం జరిగింది. నేను పెదవట్లపూడి గ్రామంలో ఇదే నియోజకవర్గంలో 2 సార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా, గుంటూరు పార్లమెంటు 2019లో, మళ్ళీ 2024 చాందినీ చౌక్ ఢిల్లీ పార్లమెంటు చాందినీ చౌక్ పార్లమెంటుకు ఎంపీగా, వైనాడు కేరళలో రాహుల్ గాంధీ రిజైన్ చేస్తే ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తే అక్కడ వైనాడు వెళ్ళి పోటీ చేసి వేల ఓట్లు లక్షల ఓట్లు ఈ దేశంలో తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. నేను చిన్న గ్రామంలో జన్మించి 100 ఎకరాల భూముల్ని ధారాదత్తం చేశాం సామాన్య ప్రజలకి. చినకానికాని గ్రామంలో సర్వే నెంబరు 182/1లో 10 ఎకరాల 27 సెంటు భూమి ఉంటే అందులో 2 ఎకరాలు అమ్ముకున్నారు. 8 ఎకరాల 20 సెంటు భూమి గుంటూరు సబార్డినేట్ కోర్టులో 1920లో భూమి కొన్నారు ముక్తం మొహిద్దీన్ గారు. చనిపోయినాక కొడుకులు కూతుర్లు వారసులు, మరి ఇప్పుడున్న యార్లగడ్డ సుబ్బారావు గారి కుమారులు వారసులు అంతా కలిసి నా దగ్గర ₹1 కోటి 50 లక్షలు 1.5 కోటి తీసుకొని అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ రాసి నావి దొంగ సంతకాలు అని నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి డిఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేసి నా మీద అక్రమ కేసు బనాయించి 22 రోజుల పాటు జైలులో కారాగారంలో నిర్బంధించారు నన్ను. మరి స్థానిక జడ్జి గారు నాకు బెయిల్ ఇచ్చారు, కండిషన్ బెయిల్. అందుకని మార్చి 5వ తారీఖున ఈ దేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దాదాపుగా 400 పార్టీలు రద్దు అయిపోయినాయి. కేవలం 110 పార్టీలే ఉన్నాయి. 110 పార్టీల్లో బీజేపీ ఒక్కటి మినహాయించి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులతో 24వ తారీఖు నేను జైలు నుంచి వచ్చినాక జగన్మోహన్ రెడ్డితో కూడా నేను మాట్లాడా. జలీల్ భాయ్ అండగా మేముంటాం, నీకు నువ్వు బంధు పిలుపుకు ప్రకటించు అన్నారు. అదేవిధంగా సిపిఐ కానీ సిపిఎం కానీ జాతీయ పార్టీలు దేశంలో ఏ అయితే ఉన్నాయో అన్ని పార్టీలు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా బంధుకు పిలుపునివ్వటం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా వచ్చే నెల 11వ తారీఖు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, 9వ తారీఖు హోంమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, వచ్చే నెల 21 ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. లేఖల ద్వారా లీగల్గా తీసుకున్న ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది కులాలను మతాలను గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండిద్ది. కేసు బనాయిస్తే భయపడేది లేదు. కానీ తప్పుడు అగ్రిమెంట్ రాస్తే, తప్పుడు దరఖాస్తు చేస్తే 1 సెక్షనో 2 సెక్షన్లో ఉండిద్ది. మంగళగిరి రూరల్ పిఎస్లో 6 సెక్షన్లు. అంటే ఒక వ్యక్తిని నిర్బంధించాలంటే 7 సంవత్సరాలు దాటినాక ఎఫ్ఐఆర్ కట్టి నిర్బంధిస్తూ ఉన్నారు. ఇది కోడాలి నాని, గొడివాడ నాని చంద్రబాబుని లోకేష్ని అన్ని తిట్లు తిట్టాడే, మరి కోడాల నానిని ఎందుకు వదిలిపెట్టారు మీరు? మీ జాతి వాడనా, మీ కులం వాడేవనా? పోగొట్టుకున్నాం జీవితాలు, లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి నా ఇండియా గేటు మీద మా తాత పేరుంది. ఎందుకుంది? స్వాతంత్రంలో పాల్గొన్నాం. ఇప్పటికైనా సమస్య వస్తే నేను ఒక జాతీయ అధ్యక్షుడిని, మీ తాత విగ్రహం నేను పెదవట్లపూడి గ్రామంలో పెట్టా. నా సొంత డబ్బులతో పెదవట్లపూడి గ్రామంలో 2008లో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని స్థాపించా. 2011లో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఫ్లైఓవర్ దగ్గర నా సొంత డబ్బులతో పెట్టా. అనేక సేవా కార్యక్రమాలు చేశాం. ప్రజాస్వామ్య కుల మతాల ప్రాంతాలకు అతీతంగా సేవ చేయటం ఈ దేశంలో నేరమా? అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సబబు అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బేషరత్తుగా ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేయకపోతే దానికి నైతిక బాధ్యత ఈ ఆఫీసర్లు బాధ్యత వహిస్తారు. నన్ను కస్టడీ పేరుతో 2 రోజులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నేను 22 రోజులు కాదు 22 సంవత్సరాలు జైలు జీవితం గడపడానికి రెడీగా. ఈ కారకులు ఎవరైతే ఉన్నారో, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కంప్లైంట్దారులు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఆర్ కట్టాలా, వారిని కూడా అరెస్టు చేయాలనేది నా డిమాండు. ఈ ఎఫ్ఐఆర్ రద్దు కాకపోతే బంధు, ఏ బంధు? భారత్ బంధు. భారత్ బంధుకి పిలుపునిస్తా. ఎందుకు